హాయ్ హలో అండి. చూడ్డానికి చాలా బ్యూటిఫుల్గా చూస్తుంటేనే నోరు ఊరేటట్లు చాలా హెల్తీగా మంచి రెసిపీ. చిన్న పిల్లల నుంచి చాలా పెద్దవాళ్ళ వరకు నచ్చే చాక్లెట్ రెసిపీ. చూడ్డానికే కాదండి, తినడానికి కూడా మంచి హెల్తీ రెసిపీ. డ్రై ఫ్రూట్స్తో అన్ని మంచి ఇంగ్రీడియంట్స్తోనే చేసిన చాక్లెట్లు ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్లలో పిల్లలకు చాలా బాగా నచ్చుతాయి. డిఫరెంట్ షేప్లలో చూడడానికి మంచి హెల్తీ అండ్ టేస్టీగా ఉండే ఈ చాక్లెట్ రెసిపీ చాలా బాగుంటుంది. ఇందులో వాడే ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే చేసాము కాబట్టి మంచి హెల్తీ రెసిపీ. మనము వేరే ఎక్కడి నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం ఉండదు. పిల్లలకు హెల్తీ రెసిపీ అందించినట్టు ఉంటుంది. చాలా బాగా ఉంటాయి. షాపులలో వాడే చాక్లెట్లలో ఏమి కలుపుతారో మనకు తెలీదు కాబట్టి మనకు నచ్చినట్టు మనకు ఇష్టం వచ్చిన షేప్లలో మంచి హెల్తీ రెసిపీ. మనము ఫస్ట్ ఒక పెద్ద గిన్నెను తీసుకొని అందులోకి కొలతలకు ఒక చిన్న కప్పును తీసుకోవాలి. ఆ చిన్న కప్పుతో ఒక కప్పు బెల్లమును, హాఫ్ కప్పు పాల పొడిని, ఇంకొక కప్పు కోకో పౌడర్ను వేసి ఈ 3 ఇంగ్రీడియంట్స్ను కలుపుకోవడానికి ఒక కప్పు నెయ్యిని వేసుకోవాలి. వేసుకొని ఈ 3 ఇంగ్రీడియంట్స్ను కలుపుకోవడానికి ఒక డబల్ బాయిల్డ్ మెథడ్ లెక్క ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని ఆ గిన్నెపై మనం కలుపుకున్న ఇంగ్రీడియంట్స్ గిన్నెను పెట్టి నీళ్లు బాగా మరుగుతూ ఉండాలి. నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు ఈ గిన్నెలోని బెల్లం కరిగిపోతుంది. ఈ కరిగిన దాన్ని మిక్సీ గిన్నెలో బాగా మెత్తగా పేస్ట్ లెక్క చేసుకోవాలి. చాక్లెట్ షీట్ను తీసుకొని అందులోకి మనం డ్రై ఫ్రూట్స్ను చిన్నగా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. దీంట్లోకి బాదము, జీడిపప్పును చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని అందులోకి వేసుకొని మనము మిక్సీకి పట్టిన క్రీమీ చాక్లెట్ను దాంట్లోకి వేసుకోవాలి. దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత తీస్తే మనకు నచ్చిన షేప్లలో బాగా వస్తాయి. చాక్లెట్లు తింటున్నప్పుడు డ్రై ఫ్రూట్స్ పంటికి తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలకు మంచి హెల్తీ రెసిపీ. పిల్లలు డ్రై ఫ్రూట్స్ తినమంటే తినరు. షాప్లలో దొరికే చాక్లెట్ల కంటే మనము డ్రై ఫ్రూట్స్ వేసి ఇచ్చిన చాక్లెట్లు చాలా హెల్తీగా ఉంటాయి. పిల్లలకు తెలియకుండా డ్రై ఫ్రూట్స్ ఇచ్చినట్టు ఉంటుంది. హెల్తీ రెసిపీ కాబట్టి మీకు చాలా బాగా నచ్చుతుంది. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.